జనసేన పార్టీ టీడీపీ పార్టీలు రంజు రాజకీయం మొదలెట్టాయి. వైసీపీ పార్టీని టార్గెట్ చేస్తూ రాజకీయం మొదలుపెట్టాయి జనసేన ఈ రెండు పార్టీలు. మేనిఫెస్టో అదేవిధంగా అభ్యర్థుల ఎంపిక సంబంధించి పూర్తి స్థాయి కసరత్తు జరుగుతోంది. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల సమరం దగ్గర పడుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. వచ్చే నెల మొదటి వారంలో తెలుగుదేశం జనసేన సీట్ల సర్దుబాటుపై ప్రకటన రాబోతోంది. మొదటి విడత జాబితాపై చంద్రబాబు, పవన్ ఫోకస్ పెట్టారు. కదిలరా సభలకు స్వల్ప విరామం ప్రకటించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా అతి త్వరలో వారాహి వాహనంపై రోడ్డు ఎక్కబోతున్నారు. సో ఓ పక్క చంద్రబాబు, మరో పక్క జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డి సర్కార్ని ఉతికి ఆరేయడానికి సిద్ధమవుతున్నారంటూ ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే మాట్లాడడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల కసరత్తు వేగవంతం చేసింది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పటికే హైదరాబాద్ రావడం అయితే జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా సర్వేలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మొత్తాన్ని కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు కన్ఫర్మ్ అని గతంలోనే చెప్పాడు చంద్రబాబు. వాటితో పాటు మరికొన్ని స్థానాలకు అభ్యర్థులను అయితే ప్రకటించేలా పూర్తి స్థాయి కసరత్తు అయితే చేస్తున్నారు. 17 చోట్ల అయితే ఇప్పటికే బహిరంగ సభలు జరిగాయి. మరో 9 చోట్ల జరగాల్సి ఉంది. వచ్చే నెల 4, 5, 6 తేదీల్లో కదిలరా సభలు నిర్వహించబోతున్నారు. అదేవిధంగా ఇదే విధంగా ఈలోగా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఆ ఎంపికపై కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా జనసేన టీడీపీ సీట్ల సర్దుబాటు ఏదైతే ఉందో అది క్లియర్ కట్ గా వెళ్ళబోతోంది. అదే విధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో దూసుకురాబోతున్నారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని ప్రకంపనలు అయితే సృష్టించే విధంగా రాజకీయం అయితే మొదలు పెట్టబోతున్నారు.